ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనల్ని చక్కటి వాగ్దానంతో, చల్లటి వాగ్దానంతో దేవుడు మనల్ని దర్శిస్తున్నారు. అదేంటో విన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. దేవుడు ఈరోజు మనకి చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలిగి ఉంటారు. ఏ విషయంలో దుఃఖపడుతున్నారు, ఏ విషయంలో ధైర్యం విడిచిపెడుతున్నారు? నా జీవితంలో ఏది జరగదు, నా జీవితంలో జాబ్ రాదు, పెళ్ళి కాదు, లేక నా అప్పులు తీర్చబడవు, లేక నా జీవితంలో అసలు మేలు సంతోషం నేను చూడనేమో అంటూ నీ ధైర్యాన్ని విడిచిపెట్టి నువ్వు జీవిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీవు సింహపు ధైర్యం కలిగి నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో సమస్తం మేలు కొరకే నేను చేసి పెడతాను అంటున్నాడు. మన దేవుడు అన్నీ కూడా చేసి పెడతాడండి. ఆయన ఒకటే చూస్తాడు, విశ్వాసము, ధైర్యం చూస్తున్నాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. మనుషులు నిందిస్తున్నారా, సహించలేనంత బాధ పెడుతున్నారా, లేక ఈ యొక్క సిచ్యువేషన్స్ నిన్ను బాధ పెడుతున్నాయా, సహనము కోల్పోతున్నారా? అయినా ధైర్యాన్ని విడిచిపెట్టుకోకండి, లేక సహనాన్ని విడిచిపెట్టుకోకండి. నీ యొక్క బహుమానం త్వరలోనే ఉంది, త్వరగా రాబోతుంది, సమీపంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. నీ రక్షణ దేవుడు చాలా సమీపంగా ఉంచున్నాడు. మేలు కొరకే నేను రక్షించుకుంటున్నాడంటే నువ్వు నమ్ముతావా? అందుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే ధైర్యవంతులను దేవుడు ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. పిరికివారు పరలోక రాజ్యంలో వారికి స్థానం లేదంటున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడక ధైర్యంగా ఉండండి. మన యేసయ్య సిలువను కూడా ఎత్తుకోవడానికి బహు ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. నీవు కూడా నీ సిలువను ఎత్తుకొని ముందుకెళ్ళినట్లయితే గొప్ప బహుమానం, గొప్ప ప్రతిఫలం నీ జీవితంలో చూస్తావు. కాబట్టి మీరు అధైర్యపడకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. నీ దేవుడు బలవంతుడు, నీ మధ్యలో ఉన్నాడు. ఆయన గొప్ప శక్తిమంతుడు, నీ జీవితాన్ని మార్చగల గొప్ప సామర్థ్యం గల దేవుడు. కాబట్టి విశ్వసించి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ధైర్యం విడిచిపెట్టకుడి, నీ యొక్క బహుమానం గొప్పగా ఉంటుందని చెప్పిన దేవుడవు నాయనా. అవును ప్రభా తండ్రి, చిన్న చిన్న విషయాల్లోనే మేము భయపడుతున్నాము, అధైర్యపడుతున్నాము నాయన. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు నాయన, ఈ విషయంలో ధైర్యపడకుండా, ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా నాయన, నీ యందు ప్రభా తండ్రి యేసయ్య ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి, ఎవరైతే ప్రభా బాధలు ఇంకా పడలేక సహనము కోల్పోతూ ప్రభా ఉంటున్నారో వారికి నీవే నీ ధైర్యాన్ని దయచేయండి నాయన. తిరిగి తన ఆత్మను కొట్టివేయండి, ఆ ధైర్యపు ఆత్మని తీసివేయండి నాయన. ప్రతి చిన్నదానికి హడలవుతున్నారు నాయన, తత్తరిల్లిపోతున్న హృదయాలు కలిగిన వారు ఉన్నారు నాయన. నీవే నీ ధైర్యంను నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. విన్నారు కదండి, దేవుడు మిమ్మల్ని ఏదో ఒక మేలు కొరకు రక్షిస్తున్నాడు. కాబట్టి ధైర్యం వహించుకోండి అంటున్నాడు. బీ కరేజియస్. మీరు మీ వాగ్దాన భూమిలో మీరు ఎంటర్ కాబోచున్నారేమో. అందుని బట్టి దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ పరిస్థితిలో అయినా, ఏ విషయంలో అయినా అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మీ దేవుడు మీకు సహాయకుడుగా ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో మాకు తెలియపరచండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.